హాయ్ ఫ్రెండ్స్, బేపిండి వడియాలు ఎలా చేయాలో చూపిస్తాను, వచ్చేయండి. ముందుగా పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో 8 గ్లాసులు నీళ్లు పోసి మరగనివ్వండి. ఇప్పుడు అదే గిన్నెలో 1/2 గ్లాసు సగ్గుబియ్యం కూడా వేసుకునండి. ఇప్పుడు మరొక గిన్నె తీసుకుని 1 గ్లాసు బియ్యం పిండికి 2 గ్లాసులు నీళ్లు పోసి కలిపి పక్కన ఉంచండి. ఇప్పుడు ఈ మరుగుతున్న సగ్గుబియ్యం నీళ్ళలో గుప్పుడు పచ్చిమిరపకాయలు మిక్సీకేసి బరగ్గా పేస్ట్ చేసి వేయాలి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న బియ్యం పిండిని కూడా దీంట్లో వేసి దీన్ని బాగా ఉడకనివ్వాలి. ఇలా ఉడుకుతున్న సమయంలో దీంట్లో రుచికి తగ్గట్టు ఉప్పు, అలాగే 2 స్పూన్ల జీలకర్ర కూడా వేసుకోండి. ఇది కొంచెం చల్లారిన తర్వాత ఇదిగోండి, నేను చూపిస్తున్న విధంగా ప్లాస్టిక్ కవర్ మీద వడియాల్లాగా పట్టుకోవాలి. ఇది సాయంత్రం అవ్వగానే సగం ఎండిపోతాయి. అప్పుడు మనం ఇలా తిరగేసుకుని వీటిని మరుసటి రోజు కూడా మళ్ళీ ఎండబెట్టుకుని బాగా ఎండిన తర్వాత ప్లాస్టిక్ జార్లో స్టోర్ చేసుకుంటే మన బియ్యం పిండి వడియాలు అనేవి రెడీ అయిపోయినాయి. దీన్ని వేయించుకోవడం కోసం పొయ్యి మీద ఒక మూకుడు పెట్టి దాంట్లో నూనె వేసి నూనె కాగిన తర్వాత ఇలా ఒక్కో వడియం వేసి వేయించి తీసుకుంటే చూసారా, ఎంతో కరకరలాడే బియ్యం పిండి వడియాలు రెడీ అయిపోయినాయి. ఈ షాట్లో ఇంతే, నెక్స్ట్ షాట్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్ ఫ్రెండ్.